गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు శ్రీ సాయినాథుని యొక్క సన్నిధిలో ఆచార్య ఇతర భరద్వాజ మాస్టర్ యొక్క ఆశీస్సులతో ఈరోజు సాయి మాస్టర్ ప్రవచన గ్రంథంలోని 9వ అధ్యాయంలో ఈ విషయాలని వివరించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఈ సాయి మాస్టర్ ప్రవచనంలోని ప్రతి అధ్యాయము ఒక అద్భుతమైన చింతామణి లాంటిది, కల్పవృక్షం లాంటిది, కామధేనువు లాంటిది. ఇది మనం గుర్తించాలి. అసలు ప్రతిసారి ఈ గురించుకుంటూనే ఉంటున్నాం. ఇప్పుడు మనం సత్సంగాలు వింటున్నాం, ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలనే శ్రద్ధతో ఉంటున్నామని అనుకుంటున్నాము, శ్రద్ధని అనుకుంటున్నాము. మరి ఇవి ఎంతసేపు అయినా వినడం ద్వారా భక్తి కోసమా, జ్ఞానం కోసమా, లేదు శబ్ద పదజాలం చెవికి ఇంపుగా ఉంది, వింటే బాగుంటుంది అనే దానికోసమా? అదేంటంటే అలా అంటారు, శ్రద్ధగా మేము 7 గంటలు అయిందంటే దాంట్లో 6 గంటల వరకు తప్పగా పని చేసుకొని ఇంత శ్రద్ధగా 6:30 మేము రెడీ అవుతున్నాం కదా అని మనం భావించుకుంటూ ఉంటాం. మరి విన్నదాన్ని ఎంత మేరకు అవగాహన చేసుకుంటాం? గంటల తరబడి చెప్పేవారు టీవీలో ఉన్నారు, మామూలుగానే ఉన్నారు. గంటల తరబడి వినేవారు కొన్ని వేల లక్షల మంది ఉంటున్నారు. సరే, వాళ్ళ సంగతి మనకు పక్కన పెడతాం, మన సంగతి మనం మాట్లాడుకుంటాం. మనం భక్తి కోసమా, జ్ఞానం కోసమా, లేదు బాగుంది మనశ్శాంతిగా ఉంది అనే దానికోసమా? పోనీ బాగుంది అనేదానికి జ్ఞానము, భక్తి ఎంతమందిలో ఆంతరికంగా భక్తిని పెంపొందించుకుంటున్నాము, జ్ఞానాన్ని పెంపొందించుకుంటున్నాము, మనశ్శాంతి పెంపొందించుకుంటున్నాము? మనశ్శాంతి ఉంది, ఆ వరకే ఉందా? దాన్ని పెంచుకుంటున్నామా? ఆ 1 గంట సేపే, 6 గంట సేపే ఉంటే ఏం ప్రయోజనం ఉంటుంది? విని వదిలేస్తే ఏం ఉపయోగం ఉంటుంది? వినదాన్ని కొద్దిసేపు అయినా, కొద్దిగా ఉన్నప్పటికీ కూడా ఆ విన్న దాంట్లో కాస్తో కూస్తో ప్రయత్నిస్తే ఫలితం ఉంటుంది. కానీ ఊరికే 24 గంటలు మేము వింటున్నామండి, వాడు చెబుతూనే ఉన్నాడు, మేము వింటూనే ఉన్నాము అనుకుంటే ఏం లాభం ఉంటుంది? విన్నంతసేపు బాగుంటుంది, ఏం ఉపయోగం ఉంటుంది? ఆ దాన్ని నిరంతరం భావించుకుంటున్నప్పుడు మాత్రమే అది ఉపయోగం ఉంటుంది. అంటే ఇక్కడ ఎందుకు ఇలా వివరించుకోవాల్సి వస్తుందంటే, శ్రద్ధ అనే పదవి నిన్న వివరించుకున్నాం. గౌరవము, శ్రద్ధ అంటే ఆరాధన అని. మరి ఒక వ్యక్తి ఒక మంచి విషయాలు చెబుతున్నాడంటే ఆ వ్యక్తి మీద గౌరవం పక్కన పెట్టేయండి, అవసరం లేదు. ఆ వ్యక్తిని ఆరాధించిన అవసరము కూడా లేదు. కానీ ఆ వ్యక్తి చెప్పిన విషయాల మీద గౌరవం ఉండాలి. ఆ వ్యక్తిని ఆ విషయాల పట్ల ఆరాధన కలిగి ఉండాలి. ఎందుకు కలిగి ఉండాలి? ఎంతోమంది మహర్షులు ఎంత కష్టపడ్డారు, ఎంత శ్రమించారు, ఎంత తపస్సు దారబోశారు, మనకు వేదాలు అందించారు. సరే, వాళ్ళ సంగతి భరద్వాజ మహర్షి గారు ఎంతగా శోధించి సాధించి మనకు అందించారు. అంటే ఒక వస్తువు తయారు చేయాలంటే ఎంత కష్టపడి ఉంటుంది. అలాగే ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక అమృతాన్ని మనకు అందించాలంటే, అమృతాన్ని పొందాలంటే, సాధించడానికి ఎంతగా కృషి చేస్తుంటారు. అమృతం వచ్చింది, మందర పర్వతం చిలిగితే ఊరికే వచ్చేసిందా? మందర పర్వతాన్ని మోయడానికి మహావిష్ణువు తాను తాబేలయ్యాడు. రెండవది, ఆ మందర పర్వతం చిలగడానికి అన్ని తాళ్ళు తెగిపోతుంటే వాసుకని పాము, నేను ఉంటాను, నన్ను తాడుగా ఉపయోగించండి అనింది. ఆ తాడుగా ఉపయోగించేటప్పుడు ఆ రాపిడికి ఆ పాము ఎంతగా బాధపడి ఉంటుందో, ఎంతగా నలిగి ఉంటుంది ఆలోచించండి. ఇక్కడ మన దారమే మన ఊరికి అంటుంటే దారమే తెగిపోతుంది.
అటువంటిది ఆ వాసుకి అనే పాము ఈ పక్క లాగుతుంటే దాని చర్మము ఎట్లా ఉంటుంది ఆలోచించండి. అది ఎవడైతే అవగాహన చేసుకుంటాడో వాడు అమృతాన్ని ఆస్వాదిస్తాడు, లేకపోతే జారవిడ్చుకుంటాడు. అది చెప్తున్నాడండి ఇక్కడ. ఈ ఉదాహరణ పక్కన పెడదాం. మనం ఆహారం తీసుకుంటున్నాం, జీర్ణమునకు ఆహారం తీసుకుంటున్నాం. మనం తీసుకున్న ఆహారం జీర్ణమై ఒంటికి పడితే ఆరోగ్యం, ఒంటికి పడకపోతే అనారోగ్యం. అంటే ఒక వస్తువు ఏదైనా సరే ఉపయోగంలో పడాలి లేదా చెడగొట్టడం చేయాలి. అది పదార్థం అనండి, వ్యక్తులనండి, పరిస్థితులు అనండి. ఆ వ్యక్తితో స్నేహం వాడి వల్ల ఉపయోగం ఉంటుంది లేదా చెడగొడతాడు. అంటే మామూలుగా ఆహారం ఒంటికి పడితే ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే మన విన్న విషయాలు మన మనసుకు అందించగలిగితే మన శాంతి కలకాలం ఉంటుంది. అది ప్రకృతిలో ప్రతి ఒక్కటి మనం జరిగి చూసి అదే కనిపిస్తుంది. నష్టమా లాభమా ఇది గుర్తించాలండి. ఎంతగా శ్రమించి ఆధ్యాత్మిక అమృతాన్ని మనకు అందించుంటారు. అంతేకాకుండా ఆచరణ ఎందుకో మనకు అర్థమై అంతశుద్ధిని కలిగించకపోతే చెడుకు దారి తీస్తుంది. ఆధ్యాత్మికత అనేది విషయాలనేది, సత్సంగ విషయాలనేది ఆచరణ ఎందుకో మనకు అర్థమై అది కానీ అంతశుద్ధి కలిగించకపోతే చెడు చేస్తుంది. చెప్పండి, చెప్పేవారు కూడా సత్సంగం కావచ్చు, ఆధ్యాత్మిక విషయాలు కావచ్చు, ఒక విషయం చెప్పారనుకోండి, అలా ఎందుకు చేయాలో, ఎందుకు చెప్పబడిందో అర్థమయ్యేలా చెప్పగలగాలి. అర్థమై చెప్పగలిగితే వాళ్ళు ఆచరించగలుగుతారు. ఇప్పుడు బాబా యొక్క జీవిత చరిత్రని అందరూ రాశారు, అందరూ చెప్పారు. కానీ మనకు అర్థమయ్యే రీతిలో చెప్పగలిగిన వాడు ఎవరు దొరికారు? ఎవరికి భరద్వాజ మహర్షి దొరికారు. అందువల్ల కొద్దిగా కొద్దిగా ఆచరించడానికి ప్రయత్నం చేసేవాళ్ళు కొన్ని వేల మీద లెక్క పెట్టచ్చు అంతే. అసలు ధర్మశాస్త్రం అంటే ఏమిటి, అందులో ఆచార సంగతి ఏమిటి, ఎందుకు చెప్పబడింది, ఎందుకని మన అంతఃశుద్ధికి చెప్పబడింది అని తెలుసుకుంటే ఆ విన్నదాన్ని ఉపయోగం ఉంటుంది, లేకపోతే ఉపయోగపడదు. ఉపయోగపడడం ఏమవుతుంది? చెడుకు దారితీస్తుంది. ఉదాహరణ పెద్దలు చెప్తారు, దేహమే దేవాలయము అన్నారు. దేహమే దేవాలయము, దేహమే దేవాలయము, దేహమే దేవాలయం అనుకుంటుంటే సరిపోతుందా? దేహమే దేవాలయం ఎందుకని? లోపల భగవంతుడు తిష్ట వేస్తున్నాడు కాబట్టి. అది ఉంది కాబట్టి దేవాలయం అంటున్నాం. అది లేకపోతే శరీరం అంటాం. ఉదాహరణకి ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఒక పక్క ఎడమ పక్క ఒక ఇల్లు బ్రహ్మాండ భవంతు ఉంది, ఇటుకలు సిమెంట్లతో రంగులతో బ్రహ్మాండంగా ఉంది. అదే ఇంకొక పక్క అదేవిధంగా బ్రహ్మాండం కట్టి ఉన్నారు, లోపల భగవంతుని ప్రతిష్ఠిస్తున్నారు. ఆ భగవంతుని ప్రశ్నించిన దాన్ని ఇల్లు అంటామా? ఇది దానికన్నా బ్రహ్మాండం కట్టి ఉండండి, ఇది దేవాలయం అంటామా? దేని దేవాలయం అంటాము? ఇది ఇటుకలతో కట్టబడింది, అది ఇటుకలతో కట్టబడింది. మరి దానికి దేవాలయం ఎందుకు పేరు వచ్చింది? ఇది భగవంతుని అనే పేరు ఎందుకు వచ్చింది? అంటే ఇందులో భగవంతుడు లేడు అని మనం అనుకుంటున్నాం కాబట్టి. ఇందులో భగవంతుడు అంతర్యామి. ఆ భగవంతుడు ఎందుకు ఉన్నాడు? ఆ భగవంతుడు కూడా ఉంటాడు. మనకు అవగాహన లేదు కాబట్టి, తెలుసుకోలేకపోయాం కాబట్టి అది పెద్ద భావాన్ని అంటున్నాం. అక్కడ కంటికి కనిపిస్తున్నాడు కాబట్టి అది దేవాలయం అంటున్నాం. మన కంటికి కనిపించిన వాడు లోపల ఉన్నాడు. ఎలా ఉన్నాడు? మన ప్రమేయం లేకుండానే మన శరీర ప్రక్రియ ఎలా జరుగుతుంది? జరిపించేవాడు ఎవడు? 24 గంటలు అని వివరంగా మాస్టర్ గారు మనకి తెలియజేస్తున్నాడండి. అప్పుడు ఏమవుతుంది? ఓహో, ఈ దేహాన్ని మనం కాపాడుకోవాలి, ఎందుకంటే లోపల దేవుడు ఉన్నాడు.
అని మనం ఈ దేహానికి చేసే ప్రతి ఒక్క పని కూడా ఆయన చేస్తున్నాం అనుకుంటే అదే పెద్ద యోగం, అదే పెద్ద పూజ. నేను గుడ్డలు వేసుకుంటున్నా, భగవంతుడికి నేను గుడ్డలు చుడుతున్నా. ఆహారం తీసుకుంటున్నా, భగవంతుడికి నైవేద్యం పెడుతున్నా. ఇట్లా అర్థమయ్యేలా చెప్పాడు మన మాస్టర్ గారు. చెప్పినప్పుడు కూడా మనం దాన్ని ఆ అమృతాన్ని జారవించుకుంటున్నాం. పరోపకారం మెదం శరీరం అన్నారు అని చెప్పి వదిలేసారా? మాస్టర్ గారు వదలలే. పరోపకారానికి శరీరం ఉపయోగపడింది అంటే ఏమిటి? ఇతరులకు పరోపకారం చేయడం వల్ల నీకు నువ్వు సహాయం చేసుకున్నట్టు వాళ్ళు అవుతావు అని వర్ణించాడు. అవగాహన చేసుకోవడం అంటే ఇలా చేసుకోకుండా తర్వాత నీకు జ్ఞానం, తర్వాత నీకు భక్తి. కానీ పూర్తిగా అవగాహన ఉన్నవాడు అప్రధానమైన అంటే అనవసరమైన వాటి మీద ఎప్పుడు కూడా ఆకర్షింపబడడు. ఏది పూర్తిగా అవగాహన వచ్చినప్పుడు, ఏది మహాత్ములు చెప్పినటివి సత్సంగ విషయాలు కావచ్చు, ఆధ్యాత్మిక విషయాలు కావచ్చు, లేదా మాస్టర్ గారి మాటలు కావచ్చు, బాబా చెప్పిన విషయాలు కావచ్చు, ఏది అనవసరం దాన్ని అనవసరం దాన్ని పట్టుకునే ఉపయోగం. మనసు చెడుతుంది, ఆరోగ్యం చెడుతుంది. ఏ లక్ష్యంతో మనం సత్సంగం వింటున్నాం, ఏ లక్ష్యంతో మనం పారాయణ చేస్తున్నాం, ఏ లక్ష్యంతో మనం జీవిస్తున్నాం, ఎవరి కోసం జీవిస్తున్నాం? నాలో ఉన్న భగవంతుని కోసం నేను జీవిస్తున్నా, ఆయన ప్రేమను పొందడానికి నేను జీవిస్తున్నా. నాలో ఉన్న భగవంతుని నేను మర్చిపోయి బాహ్యమైన విషయాల పట్ల మనం ఆకర్షితులవడం వల్ల మనకేం లభిస్తుంది? మాస్టర్ గారు మనలోనే అంతర్యామిగా ఉన్నాడు. నిన్న సత్యంగా చెప్పుకున్నాం. నిజమైన గురువు మనలోనే చైతన్య స్వరూపుడుగా ఉంటాడు అని రమణ మహర్షి చెప్పారు, వేమన చెప్పారు, వేదం చెప్పింది అని చెప్పుకున్నాం. అదే బైబిల్లో కూడా బీ స్టిల్ నౌ దట్ ఐఆమ్ గాడ్ అని చెప్పాడు. మనిషి యొక్క కట్టనాల కంటే కూడా నేను అతి సన్నిధిగా ఉంటానని ప్రవక్త చెప్పాడు. ఇదే బుద్ధుడి నిర్మాణం అని చెప్పాడు అని నేనే వివరించుకున్నాం. మరి ఈ 4 వాక్యాలు మనం ఎంత మేరకు అవగాహన చేసుకుంటున్నాం? అవగాహన చేసుకుంటే ఈ దేహం పట్ల, దేహంలో స్థిరపడిన ఆ భగవంతుని పట్ల అపచారం చేస్తామా? అగౌరవపరుస్తామా? అటువంటి స్థితి చెప్పడానికి మాస్టర్ గారు ఎన్ని గ్రంథాలు మనకు అందించారు. ఎందుకంటే మాస్టర్ గారు కాబట్టి మాస్టర్ గారు చెప్పుకుంటున్నామండి. వేదవ్యాసుడికి అందించాడు, రమణ మహర్షి అందించాడు, అనేక మంది మహాత్ములు అందించారు. కానీ మనకు అర్థమయ్యేది అందించిన వాడు భరద్వాజ మాస్టర్ గారు. ఎవడైతే అవగాహన చేసుకుంటాడో వాడికి అనవసర విషయాలు జోలికి పోడైపోడు. ఎందుకు దాన్ని అనవసరం యోచించి ఏమోపేయాలకు? నా భగవంతుని తృప్తిపరచాలి అని ఉత్తమ లక్ష్యం సహజంగా స్థిరంగా నిలిచి ఉంటుందండి. అవగాహన కలిగిన వాడికి అవగాహన కలిగించడం కోసం అని సత్సంగాలు చేసుకుంటున్నాం. లేకపోతే ఎందుకు ఈ సత్సంగాల ఉపయోగం ఏంటి? దాదాపు గంటలో ఉపయోగించుకుంటున్నాం, దీనికోసం సమయం కేటాయించుకుంటున్నాం. అంటే ఇవన్నీ భగవద్గీతలో చెప్పినట్టుగానండి. భగవంతుని ఆశ్రయించేవో 4 రకాలుగా ఉంటాడన్నాడు. ఆర్తులు, అర్ధార్థి, జిజ్ఞాసు, జ్ఞాని. ఆర్తుడు అంటే కష్టాలను తొలగించానన్న బాబు అని, అర్ధార్థి అంటే నా కోరికలు తీర్చు అని, జిజ్ఞాసం అంటే తెలుసుకోవడానికి ప్రయత్నించేవాడని, తెలుసుకోవడం ఇష్టపడేవాడని. దేన్ని తెలుసుకోవాలి? ఈ సృష్టి ఏమిటి, ఈ ప్రపంచం ఏమిటి, ఈ ప్రకృతి ఏమిటి, అసలు మన జీవితం అంటే ఏమిటి? ప్రకృతి సృష్టి పక్కన పెడదామండి, మన బుద్ధని. మన జీవితం అంటే ఏంటి? అన్ని జీవరాశుల కన్నా ఈ మానవ వచ్చింది కదా, అసలు జీవితం అంటే ఏంటి? జీవితమా, జీవించడమా అని గత వారం కూడా వివరించుకున్నాం. దీని గురించి కూడా దాని గురించి ఆలోచిద్దాం. పెద్ద పెద్దవి యోగం, జ్ఞానం మనకొద్దు, విజ్ఞాసుగా మారదాం. జ్ఞాన సంగతి తర్వాత చూద్దాం. జ్ఞాని కూడా చూడండి, జ్ఞాని అంటే అజ్ఞానం నశించిన వాడు. జిజ్ఞాసుగా వివరించుకున్నాం. పరిపూర్ణమైన వాడు జ్ఞాని. అజ్ఞానం నశించితే కానీ వాడు జ్ఞాని కాడు. అంటే జీవాత్మ వేరుగా ఉందని భ్రమ నశిస్తే కానీ వాడు జ్ఞాని కాడు. తనకు పరమాత్మకి భేదం తెలిసిన వాడు మాత్రమే జ్ఞాని. అటువంటి అటువంటి జ్ఞాని కూడా భగవంతుని ఆశ్రయించాలి అని చెప్పుకున్నాడండి. ఇక్కడ జ్ఞానానికి అర్థం చెప్పాడు. ఇక్కడ జీవాత్మ
వేరుగా ఉందని భ్రమ నశించేవాడు జ్ఞాని. పరమాత్మకు తనకు భేదం తెలిసిన వాడు జ్ఞాని. ఎట్లా అంటే ఒక సముద్రంలోకి వెళ్ళి ఒక పాత్రలో నీరు తీసుకొని అన్నప్పుడు అందులో ఆ నీరు ఏమనుకుంటుంది, నేను సముద్రంలో భాగమైన స్పృహ ఉంటుంది జ్ఞానికి. ఆ పాత్ర వచ్చి శరీరం, నేను సముద్రంలోకి భాగం అద్భుతంగా భావిస్తుంటాను అండి. ఒక నదిలోంచి నీళ్ళు చెంబులు తీసుకున్నామండి, చెంబులు ఆకారంలో జ్ఞానం, ఆ నీరు జ్ఞానం అనుకున్నాం. అనుకున్నప్పుడు ఇప్పుడు చెంబు పాత్ర నేను ధరించున్నాను, ఇప్పుడు కుండ పాత్ర ధరించున్నాను, కానీ నా వాస్తవిక ఇది ఏమిటి, అది స్వరూపం. కుండ పగిలితే ఈ నీరు అందులో కలిసిపోతుంది. గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మాస్టర్ గారు మనకి ఇచ్చిన చక్కటి అవకాశం అండి. ఏదో వినడానికి సొంపుగా ఉంది, బాగుంది అనే స్థాయిలోనే మనం ఉండకూడదు. ఈ ప్రవచనాల మాస్టర్ గారు మనకి ఎందుకు అందించారండి? అటువంటి జ్ఞానం పొందాలంటే ఎంత కష్టం ఆలోచించండి. నేను వేరు నువ్వు వేరు అనుకుంటున్నాం కాదు. మనం ఆ పరమాత్మలో ఒక భాగం. నాకు ఈ పాత్ర ఇచ్చాడు, ఈ శరీరం ఇచ్చాడు, ఈ శరీరంలో ఉన్నది ఆయన, కాబట్టి ఆయన గౌరవిస్తాం, ఆయన ఆరాధిస్తాం. ఈ ఆలోచింపు చేసుకోవాల్సిన అవసరం మనకు ఎంతో ఉందండి. అటువంటి జ్ఞాని కూడా భగవంతుని ఆశ్రయించాలట. అదేంటి జ్ఞాని అంటే జీవుడు వీరని తెలుసుకున్నాడు కదా, అద్వైతాన్ని పొందినవాడు కాదు. జ్ఞాని అంటే తెలుసుకున్నవాడు కాదట. జ్ఞాని అంటే ఆవశ్యకమైన పొందడానికి ఆత్మజ్ఞానాన్ని బాగా పొందినవాడు, అంటే తత్వజ్ఞానాన్ని బాగా పొందినవాడు. అంటే ఇది తెలుసుకోవడం అనేది వాడికి అవగాహన వచ్చిన వాడు జ్ఞాని. అవగాహన వస్తే సరిపోతుందా? బాబా చెప్పాడు, చేమలో పూర్వం నేను ఉన్నా అని చెప్పాడు. నాకు వచ్చేసిన అవగాహన వచ్చేసింది. మరి ఆ సందర్భం వచ్చినప్పుడు నా ప్రవర్తన ఎలా ఉంది అది చెప్పేవాడు సద్గురు. మళ్ళా ఎక్కడ భక్తుడైన ఏమారక్షణాలు ఉంటాయి అని బాబా చెబుతూ, నాలాంటి కృషిలో రోజు కూర్చున్నాడు రా అని బాబా చెప్పాడు. ఎందుకు చెప్పాడు మహాశ్రాపతికి? ఇట్లా ప్రతి ఒక్కటి అనుసంధానం చేసుకోవాలండి. నేను పారాయణ చేశాను, పుస్తకాలు పశ్చాత్తాప చేస్తాను, ఆ పుస్తకం నాకు పని లేదు అనుకోకూడదండి. ప్రతి ఒక్క పుస్తకాన్ని నియమంగా 3 సార్లు పారాయణ చేసుకుంటున్న మాస్టర్ గారి 32 గ్రంథాలని కూడా మళ్ళీ రిపీట్. మన జీవితానికి సమయం చాలదండి దాని అవగాహన చేసుకోవడానికి, చదవడానికి కాదు. చదవడం సౌకర్యం చదివేస్తాం, అప్పుడు మనకు అర్థమవుతుంది భక్తి గొప్పదా, జ్ఞానం గొప్పదా అని తర్కించే వాళ్ళు ఉంటారండి. కానీ జ్ఞానం గొప్పదని చెప్పేవాళ్ళు కూడా ఎంత జ్ఞాని అయినా సరే భగవంతుని ఆశ్రయించవలసిందని కూడా చెప్పున్నారు. మనం లోతుగా పరిశీలించాలండి. ఈరోజు సత్సంగం మాస్టర్ గారు ఆ విధంగా అందిస్తున్నాడు. ఇక్కడ జ్ఞానము పొందిన వాళ్ళు కూడా భగవంతుని ఆశ్రయించాలని చెప్తున్నారు. అదే గురుగీతల శ్లోకం ఉంది మనకి ఉదయ ప్రార్థనలో. ఎంత అద్భుతమైన ఆ శ్లోకాలు ఇచ్చాడండి. 27 శ్లోకాలు ఇచ్చాడండి గురుగీతలు. అంటే గురుగీత అనేది దాదాపు 340 పేజీల గ్రంథం. అది అందులో బాగా మరిచి చెలికిసి దానికి ఏది అవసరమో ఆ 27 శ్లోకాలు మనకు అందించాడండి. 27 2 + 7 = 9. అందులో చివరి శ్లోకమే చెప్పాడండి, దృశ్య విస్మృతి పర్యంతం కుర్యాద్ గురు పదార్చనం తాదృశ్య వై కైవల్యం నతద్ వ్యతిరేకినః. నీకు సంపూర్ణంగా ఆ స్థితి పొందేంత వరకు, అనుభూతి చెందేంత వరకు, అనుభూతి చెందిన తర్వాత ఇంకా చేంజింగ్ ఉండదు. ఇంక దేని మీద ఆలోచన రాదు. అయ్యో అది కావాలి, వాడిపోయాడు, వీడిపోయాడు, వాడు కావాలి, వీడితో మాట్లాడే, వాడు లేకపోతే లేదే అన్న ఆలోచన ఉండదు. అంతవరకు మనం భగవంతుని ఆశ్రయించాల్సిందే. అంత శ్రమ లేకుండా మనకు సాయినాథుడి తత్వాన్ని మన మాస్టర్ గారు అందించాడండి. ఇదే బాబా చేతులు కూడా వస్తుందండి. జ్ఞానులు స్తోత్రిని, బ్రహ్మనిష్ఠుల్ని ఆశ్రయించాలని యోగ భాష్యం చెబుతుందో అని చెప్తాడండి.
ఇవన్నీ మనం అండర్లైన్ చేసుకోవాలి. బాబా యొక్క లీలలే చూసుకుంటూ ఉండడం కాదు. అది ఆ అండర్లైన్ చేసే అవగాహన చేసుకోకపోతే మన జీవితం ఇప్పటికే ఎంత గడిచిపోయిందో ఎవరికి తెలియదు. ఎంత ఇంకా ఉందని అనుకుంటున్నాడు. ఎంత గడిచిపోయిందో తెలియదు, ఇంకా ఉంది అనుకుంటున్నాడు. అదే మాస్టర్ గారు, ఆకు మీద వాన బొట్టు పట్టి ఎప్పుడు రాలిపోతుందో తెలియదు అన్నట్టుగా జాగ్రత్తగా ఉన్నాడు. మాస్టర్ గారు చెప్పిన ప్రతి ఒక్క వాక్యాన్ని మనం గ్రహించాలండి ఇక్కడ. కాబట్టి ఇక్కడ భక్తి గొప్పదా, జ్ఞానం గొప్పదా అంటే రెండూ మనం బాగా ఆలోచించాలండి. భక్తి అంటే ప్రేమ, అనన్యమైన ప్రేమ. దేని భక్తి? భగవంతుడి భక్తి. భగవంతుడి భక్తి కాదండి. భగవంతుడు తనకంటే వేరుగా ఉన్నాడని, ఆయన మనం అడిగితే ఆయన మన కోరిక తీరుస్తాడని, అంటే మనకు శ్రేయస్సు చేకూరుస్తాడని, ఆయన చేకూరుస్తున్నారు కాబట్టి ఆయన పట్ల నాకు ప్రేమ. ఈ లాజిక్ బాగా చూడాలంటే ఇక్కడ. నాకు భగవంతుడు భక్తి అంటే ప్రేమ, భక్తి అంటే ప్రేమ అన్నావు అంటే భగవంతుడు నాకు ప్రేమ ఉందను. ఎందుకు ప్రేమ? భగవంతుడి మీద ప్రేమ, నా మీద నాకు ప్రేమ. నా మీద నేను శ్రేయస్సు చేసుకోవడం కోసంగా నాకు శ్రేయస్సు ఆయన ఇస్తాడు కాబట్టి ఆయన పట్ల ప్రేమ. లేదా భగవంతుని ప్రేమిస్తామండి మనం? భగవంతుని ఆరాధిస్తామా? భగవంతుని గౌరవిస్తామా? ఏమో నాకు లబ్ధి పొందుతుంది కాబట్టి నాకు దేవుడి పట్ల భక్తి ప్రేమ. అంటే ఇక్కడికి భగవంతుడు ఒక సాధనమయ్యాడు అంతే. దేనికి సాధనమయ్యాడు? నా దుఃఖ నివృత్తి చేస్తున్నాడు కాబట్టి సాధనమయ్యాడు. అక్కడ ప్రభుత్వం నాకు ఇచ్చేసాం, భక్తి కలగడానికి అవకాశమే లేదు చెప్పేశాడు మాస్టర్ గారు ఇక్కడ. అలా కాకుండా భగవంతుడిగా ప్రేమిస్తే ప్రేమించగలిగితే గొప్ప విషయమే. కానీ ఎంతమంది? సాధ్యం కూడా కాదు. ఎందుకంటే భగవంతుని ఒకసారి చూసామా? ఆయన మనకు తెలుసా? నాకు తల్లి తెలుసు, తల్లి మీద ప్రేమ. తండ్రి తెలుసు, తండ్రి మీద ప్రేమ. స్నేహితుడు తెలుసు, మనకు సహాయం చేస్తాడు, వాడి పట్ల ప్రేమ. లేదా బంధువుల పట్ల ప్రేమ. తెలియని వాడి పట్ల మనకు ప్రేమ ఎలా ఉంటుందండి? ఇప్పుడు చేస్తున్నాడు భరద్వాజ మాస్టర్ గారు. ఎందుకంటే భగవంతుడు ఒకసారి మనం చూడలే. పోనీ అటువంటి అనుభూతి మనకు కలిగిందా? భగవంతుడు ఉన్నాడు, నాలోనే ఉన్నాడు, నన్ను హృదయంలో నన్ను పులకింపజేస్తున్నాడు కాబట్టి నేను భగవంతుని నిరంతరం ఆరాధించాలి అనే భావం మనలో ఎంతమందికి ఉంటుంది? చెప్పుకోవాలంటే మనలో ఎంతమందిని లేదండి, జీరోనే. మన వరకు మాట్లాడుకుంటున్నామండి. ఒకవేళ అటువంటి అనుభూతి కలిగితే జీవితంలో అతన్ని ఏది ఆకర్షించదు. అనుభూతి కలిగితే ఆకర్షించదు. మనకు అటు ఎప్పుడు అలాంటి అనుభూతి కలిగిన దాన్ని సరే మీకు చెప్పొచ్చేమో కానీ నేను చెప్పలేకపోతున్నాను. ఎందుకు మళ్ళా మనం అనే పదం వాడుకోవాలి. అది కలిగితే నా జీవితంలో ఇంకేది నేను ఆకర్షించాను. అది సుఖమా దుఃఖమా ఏది ఉండదు. నిరంతరము ఆయన నా చెంతనే ఉన్నాడు, నన్ను అనుక్షణం కనిపెట్టుకునే ఉన్నాడు. ఇంకా బాహ్యమైన వస్తువుల కోసం, బాహ్యమైన వ్యక్తుల కోసం, బాహ్యమైన పరిస్థితుల కోసం నేనెందుకు అరులు చాచాలి? అంటే మనం ఇప్పటి వరకు అనుభూతి పొందలేదని మనం భావించాలి. ఇంకా మనం పదం వచ్చేస్తాము. ఏమనుకోబాకండి, అనుభూతి పొందిన వాళ్ళు ఎవరైనా ఉంటే, అంటే పొందిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఇక్కడ మనం అనే పదం వాడాల్సి వస్తా ఉంది. దీనికి ఉదాహరణ బాబా చేత మనకి ఇచ్చాడా లేదండి? బాలాబట్టి విషయం. ఇట్లా ప్రతి ఒక్క సంఘటన జరిగినప్పుడు మనకు అన్వయించుకోవాలి. ఆ సంఘటన ఆ బాలాబట్టి మనం అవ్వాలి, ఆ మేగుడు మనం అవ్వాలి, ఆ పురందరే మనం అవ్వాలి, ఆ మహాసాపరి మనం అవ్వాలి, ఆ సాటి మనం అవ్వాలి. ఇట్లా ఆ బయాజీ అప్పచకొట్టి పటేల్ మనం అవ్వాలి. మనం అవ్వకుండా ఉంటే చదువులో ఏం ఉపయోగం ఉంటుందండి?
ఈ బాలాబాటికి బాబా అంటే అసలు గౌరవమే లేదు. ఎవరు పోయినా ఎందుకు ఎవరికి వెళ్తా, పిచ్చోడి దగ్గరికి వెళ్తావరా, మీరు మోసపోతున్నారా అని. ఒకడు వచ్చాడు, నువ్వు నిజంగా బాబాని చూసావా? చూడలేదు. మరి చూడకుండా ఎలా చెప్తావు? రా నాతో పాటు రా, చూడు, తర్వాత నీకు చెప్పే భావం కరెక్ట్ అయితే అందరికీ చెప్పు. నువ్వు చూడకుండా ఎలా చెప్తావు? సరే, అతను పూర్వపుణ్యమేమో షిరిడీకి వచ్చాడు. వచ్చి కూర్చొని చూస్తా ఉన్నాడు, అంతే, నమస్కారం పెట్టాడు, దూరంగా కూర్చొని చూస్తా ఉన్నాడు. ఏం చేస్తున్నాడు, ఎవరు వస్తున్నారా, ఏం చేస్తున్నాను. అలా 1, 2, 3, 4, 5 రోజులు. 5వ రోజు బాబా దగ్గరకు రమ్మని పిలిచి ఒక వస్త్రాన్ని కప్పాడు. రోజులు లెక్క పెట్టాడు మాట్లాడు. 1, 2, 3, 4, 5. 5 రోజులు పూర్తవుతానే పెట్టాడు. అంటే 5 జ్ఞానేంద్రియానికి వశమవుతానే ఆయన అనుగ్రహించాడు. అంటే 5వ రోజున మాస్టర్ ఎందుకు రాస్తారండి ఇక్కడ? ఈ కోణను మనం ఆలోచించాలి. ఏదో బాలయ్య పెట్టి వెళ్ళాడు, 5 రోజులు బాబా వచ్చి ఇంకా గుడ్డ కప్పాడు, ఇంకా బాలయ్య పెట్టి మారిపోయాడు, చదివేశాం. ఎప్పుడైతే 5 పోయిందో అందుకని చూస్తున్నాడు, వింటున్నాడు. అక్కడ రామ్ బాహ్యంగా మనసులో పలుకుతున్నాడు. అక్కడ వచ్చే అనుభూతులంతా కూడా ఆ గంధాన్ని ఆస్వాదిస్తున్నాడు. స్పర్శ అంటే దగ్గరగా లేడు కదా అని కూడా మనకు అనుమానం వస్తుంది. ఆయన దగ్గర లేకపోయినా ఈయనకి ఎట్లా స్పర్శ అనుభవించాడు అని మనకు అనుమానమే. అట్లా కూడా ఆలోచిద్దాం, తప్పేం లేదు, అనుమానం రావడం కరెక్టే. మనం బస్సులో ప్రయాణం చేస్తున్నాం, రోజా పూలు బస్తా పైన వేసుకుంటాడు, మల్లెపూలు బస్తా పైన వేసుకుంటాడు. కానీ ఆ సువాసన మన శరీరం తగులుతుందా లేదా, మన మనసు తగులుతుందా లేదా? కదా ఈ 5 ఎప్పుడైతే ఆస్వాదించున్నాడు, నా 5 రోజులు వెంటనే బాబా అనుగ్రహించాడు. ఆ తర్వాత ఒంటికి పోలే, ఉద్యోగం వదిలేశాడు. ఏమి రానికి ఇలా మార్పు వచ్చింది ఏమో నాకు తెలియదు. బాబా నా మీద గుడ్డ వేసినప్పటి నుంచి ఇక్కడే జీవితాంతం ఇక్కడే ఉండిపోవాలని, ఇక్కడే మట్టిలో కలిసిపోవాలని. చూడండి, ఏ మహత్యం బాబా అక్కడ ఏం చేయలేదు. తన స్పర్శ కలిగిన గుడ్డతో అతడి మీద వేశాడు. అంటే మహాత్ముల యొక్క స్పర్శ తగిలితేనే వేశాడు. వీగనే ఆ అనుభూతి పొందాడు. మనకి కలిగింది అనేక మంది స్పర్శ, భగవంతుడి స్పర్శ. నాకేడ కలిగిందండి భగవంతుడి స్పర్శ? మీకంటే మీరంటే మాస్టర్ గారు చూసినాడు, మాస్టర్ గారు స్పర్శ కలిగి ఉంటుంది. మాకేడ కలిగిందండి? మాకు కలిగితే మేము అనుభూతి పొందుతాం. సరే, కార్తీక సోమవారాలు వస్తూ ఉన్నాయి, శివాలయానికి వెళ్తున్నాము, వెళ్ళిన తర్వాత దీపం పెట్టాము, లోపల వెళ్ళాము, వాళ్ళ హారతి ఇచ్చాడు, దర్శనం ఇచ్చాము, దర్శనం చేసుకున్నాము. స్వామి ఏదైనా మాకు ప్రసాదం ఇవ్వండి అన్నాము. ఆయన అక్కడ వాడిపోయిన పువ్వు తెచ్చి మంచి పెట్టాడు. దాన్ని పారేస్తున్నామా, కళ్ళకద్దుకొని కళ్ళ పెట్టుకుంటున్నామా, లేకపోతే మగవాడైతే కళ్ళకద్దుకొని భద్రపరుచుకుంటున్నామా? మరి స్పర్శ కాదంటారా? మనం దేవాలయానికి వెళ్ళడం లేదంటారా? దేవాలయానికి వెళ్ళిన ఆ స్పర్శ ఆ శరీరంలో ఉన్న ప్రసాదం మనం అందుకోవడం లేదంటారా? మరి అందుకున్నామంటే అనుభూతి చెందలేదే. ఇది అనుభూతి చేయితే ఇంకా లౌకికమైన ఏవి కూడా మనకు స్ఫురణకే రాదు. అందుకని బలాబట్టి సంఘటన మనకి చెప్పాడు ఇక్కడ. దీనివల్ల మనకేం తెలుస్తుంది? ఒక్కసారి భగవద్గీత కలిగి చాలు, అటువంటి స్థితి మనకు కలుగుతుంది. ఎటువంటి స్థితి? ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తి కలగనే కలగదు. అంటే బాలబాటిలాగా అన్ని వదిలిపెట్టాడు కూర్చోమని చెప్పలేదండి.
ఆసక్తి ప్రాపంచిక విషయాల పట్ల, విషయాలు పట్ల, విషయాలు పట్ల, విషయములు, విషయములు నొక్కి చెప్పుకుంటున్నాం. విషయములు, విషం ఒక్క క్షణం మనిషిని చేస్తుంది. విష యములు, విష యములు, యముడు లాంటివి. ఇది ఏం చేస్తుందంటే బుద్ధిని కోల్పోతుంది. విషయములు పాయింట్ పట్టుకోవాలని ఇక్కడ మాస్టర్ గారు చాలా చక్కగా వివరిస్తున్నాడు. ఇక్కడ విషం ఆ క్షణం మనిషిని తీసి పారేస్తుంది. విషయములు, విషము, విషయములు యముతో సమానం. ఎప్పుడెప్పుడు లాగుతా ఉంటాడు అనమాట. కన్ను లాగుతుంది, చెవు లాగుతుంది, ముక్కు లాగుతుంది, నాలుగు లాగుతుంది, చర్మం లాగుతూ ఉంటుంది. అందుకని యముడితో సమానం. విషయములు. కానీ ఆ విషయంలో కూడా ఆ విషాన్ని కూడా అమృతంగా మార్చుకునే వాళ్ళు ఉన్నారండి. ఇప్పుడు విషయం వచ్చింది కదా, అదేంటండి విషయములు అన్నారు, ఇప్పుడు ఆధ్యాత్మిక విషయములు అన్నారు కదా ఇంతకుముందు, అది విషయం ఎలా సమానం అని ప్రశ్న మనకు వస్తుందండి. సహజం రావాలి కూడా. మరి పాము విషయాన్ని వైద్యానికి ఉపయోగించడం లేదా? ఆలోచించాలి ఇక్కడ. వేప చేదు, మరి అది వైద్యానికి పనికిరాదా అంటే? అందుకే ఈ ప్రాపంచిక పదం వాడారు ఇక్కడ. ప్రాపంచిక విషయాల పట్ల నేను బుద్ధి కోల్పోనిస్తుంది. ఇంకా మంచి విషయాల పట్ల ఆసక్తి కలగదు. వింటే బాగుంటుంది, వినసేపు బాగానే ఉంటుంది, నో ప్రాబ్లం, వినసేపు హ్యాపీ, బాలే ఉందండి. మరి ఎంతసేపు వినడమేనా? అది చెప్పేవాళ్ళు ఎంతగా శ్రమిస్తున్నారని ఆలోచించడం లేదు. మనం అందుకే మాస్టర్ గారి విలువను తెలుసుకోలేకపోతున్నామని పదే వివరించుకోవడం అండి ఇక్కడ. సర్లేండి, మాస్టర్ గారు ఏదో రాశారండి బాధపడే గురించి, నిజంగా అటువంటి వాళ్ళు ఉంటారా అని గుడ్డ కప్పితే అలా అయిందని ఏదో డూపులే అనుకుంటే రామకృష్ణ పరమహంస పోవాలి. రామకృష్ణ పరమహంస దగ్గర వివేకానందుడు ఉన్నాడు. వివేకానందుడు ఎంత మంచివాడండి, నరేంద్రుడు వివేకానందుడు, వివేకమే ఆనందం కలిగిన వాడు, గొప్ప ఐశ్వర్యవంతుడు. కాలాంతరంలో ఐశ్వర్యంగా కరిగిపోయింది. వివేకానందుడు రామకృష్ణకి ఎంతటి అభిమానమో, ఎక్కువసేపు గడిపేవాడు రామకృష్ణ పరమహంస దగ్గర వివేకానందుడు. కానీ ఆర్థిక పరిస్థితులు, అతని కుటుంబం బాగలేదు. ఒకసారి పరమహంసను అడిగాడు రామకృష్ణ పరమహంసని, మీకు అమ్మ దర్శనమిస్తుంది కదా, ఒక్కసారి నా గురించి చెప్పయ్యా బాబు, పరిష్కారం అయిపోతుంది. అప్పుడు నేను ఎప్పుడు మీ సన్నిధిలో ఉంటా. ఇప్పుడు మీ సన్నిధిలో ఉన్నప్పటికి కూడా నాకు మా ఇంటి పని దగ్గర గుర్తులే వస్తున్నాయి. అప్పుడు ఆయన అన్నాడు, నాకు అమ్మ దర్శనం అయితే నాకు ఏమీ అడగాలనిపించదు అన్నాడు. ఎవరు? రామకృష్ణ పరమహంస. అదేంటే మీరు అలా చెప్తున్నారు, బాగాలేదు, మీకేం అమ్మ ఇవ్వకూడదు అంటే, మీ అమ్మ మీతో మాట్లాడితే కదా కాళికాదేవి. సరే నువ్వు అంటున్నావు కదా, అమ్మ సాక్షాత్ నీకే కలిగిస్తా, నువ్వే అడుగు, మరి నేను ఎందుకు మధ్యలో? ఇది బాగుంది అనుకుని వివేకానందుడు వెళ్ళాడు, కూర్చున్నాడు. అమ్మని పిలిచాడు. అమ్మ దర్శనమైంది, నీకేం కావాలని అడిగాడు. గట్టిగా ఉన్నాడు, అమ్మ నీ దర్శనం ఎప్పుడు ఇలాగే నాకు కలగాలన్నాడు, నీ దర్శనం ఎప్పుడు ఇలాగే ఉండాలన్నాడు. అలాగే రాష్ట్రం చెప్పి వెళ్ళిపోయింది. స్పృహకు వచ్చింది, ఏమైనా అడిగావా? అయ్యో ఇది అడగలేకపోయానని. సరే ఇంకోసారి, మూడోసారి, ఎన్నిసార్లు పోయినా కూడా అడగలేకపోయాడు. నాకు ఆమెను చూస్తానే నాకు లోకేష్ అడగాలి అనిపించలేదు మా ప్రభు అన్నాడు. ఆమెను చూస్తానే అంటే ఏమిటి? ఇక్కడ ఆమె అంటే బాహ్యం రూపం కాదండి, జ్ఞానం చూస్తేనే అజ్ఞానం పటాపంచం. ఆ జ్ఞాన అనుభూతి పొందిన తర్వాత ఇంకేది మనకు తోచదండి. ఆ అనుభూతి పొంది ఏమి తోచదు, ఇంకా ఆ అనుభూతిలోనే ఉంటాం, ఎప్పుడు కూడా ఆనందంలోనే ఉంటాం.
మనం ఎంతమంది ఉంటాం ఆనందంలో? పరిశీలించుకోవాలండి. ఇక్కడ ప్రతి క్షణము, ప్రతి ఒక్క వాక్యము, ప్రతి ఒక్క పదము కూడా, ప్రతి ఒక్క అక్షరం కూడా నాశనము లేనిది మనకు మాస్టర్ గారు అందించేది. ఎందుకంటే ఈ అవకాశం మనకి తిరిగి రాదు. మాస్టర్ గారి గ్రంథాలు లేకపోతే మన పరిస్థితి అధోగతి పాలు. దాని విలువ గుర్తిద్దాం, దాన్ని గౌరవిద్దాం, దాన్ని ఆరాధిద్దాం అని ఇక్కడ కొంచెం వేదనతో చెప్పాల్సి వస్తూ ఉందండి. ఎందుకంటే వాళ్ళు వేదన పడ్డారు కాబట్టి. రామకృష్ణ పరమహంస అన్నాడు, 3 సార్లు దర్శనమైతే నువ్వు అడగలేకపోయావే, నిరంతరం నాకు భగవంతుడు అనుభూతుంటే నేనే అలా అడగగలను అన్నాడు. ఇక్కడ ఎందుకు చెప్పుకుంటున్నాం? అనుభూతి గురించి చెప్పుకుంటున్నామండి. జ్ఞానం కన్నా కూడా భక్తి గొప్పదని చెప్పుకోవడానికి వినిస్తున్నామండి. ఇక్కడ భక్తి ఎలా కలుగుతుంది అని అంటే, భగవంతుడు మనకు ప్రసాదించేది అనుభూతి చెందితే భక్తి కలుగుతుంది, ప్రేమ కలుగుతుంది. భగవంతుడు మనకు అనుక్షణం మన కంటికి రెప్పలా కాపాడుతూనే ఉన్నాడు అని నేను కానీ అనుభూతి చెందగలిగితే ఈ క్షణం నుంచి ఎప్పుడు ఆనందమే, నాకు దుఃఖమే అనిపించదు. ఇక్కడ మనం ఆలోచించడం లేదు. మనకి ఎంత చక్కటి అవకాశాలు భగవంతుడు ఇస్తున్నాడని స్ఫురణ కూడా లేదు. లేని దాని గురించి చింతిస్తున్నాం, లేని దానికి తపన పడుతున్నాం, ఉన్న దాని గురించి ఆనందాన్ని కోల్పోతున్నాం. కానీ ఆలోచించాలనుకుంటే అది లేకపోతే అది ఇప్పుడు చూడు ఇంతటి అవకాశం ఇచ్చాడు నాకు, నా ధర్మ సాధనకి ఇంత గొప్పగా అవకాశం ఇచ్చాడు అని నేను భావించగలిగితే చివరి శ్వాస వదిలినప్పుడు కూడా ఆనందంగా ఉంటుంది. అబ్బా, ఉన్నంత వరకు నేను అనుభూతి పొందా. అందుకే మళ్ళా మాస్టర్ ఈ 2 పుస్తకాలు ఎందుకు చెబుతున్నానంటే అంటాడు మన మాస్టర్ గారు, ప్రవచనాలు చదవండి దయచేసి. ఈరోజు సత్సంగమైంది, ఈ పేజీలో ఏముంది, ఈరోజు ఏం చెప్పాడు అని మళ్ళా మనం దాన్ని మననం చేసుకునే ప్రయత్నం చేయాలండి. ఈ 2 ఉదాహరణలు ఎందుకు చెప్తున్నానంటే, అటువంటి అనుభూతి చేసిన వారు మనసు వెనక్కి వెళ్ళదు. ఈ లౌకికమైన వస్తువులు, విషయాలు అన్నీ కలిపి చూపించినా కూడా సరే వాడి కొంచెం కూడా వాడికి రుచించదు. వాటిని చూస్తే వాడికి ఇవన్నీ కలిపి మనకు ఆనందాన్ని ఇవ్వవు. కాబట్టి వాటితో మనకేం పని అని అనిపిస్తుంది. మళ్ళా వివరించుకుంటున్నామండి. ఈ 2 ఉదాహరణలు మాస్టర్ గారు మనకి ఎందుకు అందించారు? అనుభూతి పొందితే, అనుభూతి చెవి చూస్తే మనసు వెనక్కి వెళ్ళదు, అంటే ఫ్లాష్ బ్యాక్ వెళ్ళదు, ముందుకు వెళ్తుంది. అవన్నీ అశాశ్వతాలు. లేదు, ఆ ఫ్లాష్ బ్యాక్ తెచ్చే మన ముందు పెట్టాడు అనుకోండి, ఆనందం ఉంటుందంటారా? ఆ వస్తువు ఉన్నంత వరకు, ఆ వ్యక్తి ఉన్నంత వరకు, ఆ పరిస్థితి ఉన్నంత వరకు ఆనందం ఉంటుంది. కానీ ఈ 3 శాశ్వతంగా ఏది ఉండదు. వ్యక్తి ఉన్నాడు, వస్తువులు ఉండవు, పరిస్థితులు ఉండవు అని వాడికి తెలిసిన తర్వాత నాకేం పని, నాకు ఆనందం ఉంది, దాన్ని అనుభవిస్తానంటాడు. దీనికి ఉపనిషత్తులో ఒక దృష్టాంతం ఉందండి. ఒక రాజు, ధర్మపరుడు, ధర్మాయనుడు, రాజ్యాన్ని ప్రజలకి క్షేమకరంగా చూసుకుంటుంటాడు. నిరంతరము వచ్చిన వాడికి అడిగిన వాడికి లేదనకుండా దానం చేస్తూనే ఉంటాడు. రోజు నిత్య అన్నదానం జరుగుతూనే ఉంటుంది. అయిన తర్వాత అతనికి అనిపించిందట, నాకంటే దానకరుణుడు ఎవడు లేడు అని అనిపించిందట. అనిపించిన తర్వాత ఎంతైనా భగవంతుడికి ప్రేమ స్వరూపుడు కదండి. ఒరే, ఇంత చేస్తున్నాడే, వీళ్ళు ఇంత అహంకారం ఉంది, దాన్ని తీసేస్తాంలే, వాడు బాగుపడతాడు కదా. నీ భగవంతుడి అవ్యాజన ప్రేమ అండి ఆ భగవంతుడికి. మరి ఇంత దూరం వచ్చాడు కదా, ఈ చిన్న అహంకారం దాన్ని తీసేస్తాం వీడికి అనుకుని ఆ భగవంతుడు, అది ఇంద్రుడు చంద్రుడు అనుకున్నాం అనుకోండి, వాళ్ళిద్దరు అనుకున్నారు, ఒరే వీడిని బాగు చేద్దామని వీళ్ళనేసి. ఆ ఇద్దరు ఈయన డాబా మీద పడుకున్నాడు నైట్, రాత్రి అయిన తర్వాత. అలా చూస్తూ ఆకాశం వైపు చూస్తున్నాడు. ఆ చంద్రుడు, ఆకాశం, నక్షత్రాల ఇంత ఆనందంగా ఉంది అనుకుంటూ, నాకన్నా దానకుడు ఎవడు ఉంటాడులే అనుకుంటున్నప్పుడు 2 పక్షులు, ఒక పక్షి ముందు పోతుంది అన్నమాట. ఎందుకంటే అత్యంత ధర్మాత్ముడు
స్వభావం కలిగిన వాడు యొక్క వేవ్ తరంగాలు అనేది ఒక అద్భుతమైన కాంతిగా ఉంటుందండి. అటువంటి కాంతి ఉంది. కానీ చంద్రుడికి ఒక నల్ల మచ్చ అన్నట్టు ఒక అహంకారం ఒకటి ఉంది. ఆ కాంతికి ఎవరు తట్టుకోలేరు. తపస్సు చేసే వాళ్ళ ముఖం మనం చూడలేమంటే అర్థం ఏంటి? కాంతి. అటువంటి కాంతి ప్రకాశం అవుతున్నాడు ఆ రాజు. ఈ రెండు పక్షులు వస్తున్నప్పుడు ఒక పక్షి రాజు పడుకునే పైన పోతా ఉన్నప్పుడు వెనక పక్షి అంటుంది అటుపోక ఆ కాంతిలో మనకి ఇబ్బందికరం అవుతుంది, పక్కకు పోదా ఉంటుంది. అప్పుడు ముందు పోయే పక్షి అంటుంది ఆ కాంతి నన్నేం చేస్తుంది, వీడికన్నా గొప్పడు ఉండాలి ఒకడు అన్నాడు అనేది ఆ రాజు పైనే వెళ్ళిపోతుంది ఆ పక్షి. అదే రేపు ఈ పక్షి కూడా వెళ్ళిపోతుంది. ఇతడు ఇది పక్షి భాష కూడా తెలుసు. అంటే ధనవంతుడు అన్ని ఇప్పుడు ఎప్పుడైతే మన మనశుద్ధి ఉంటుందో అన్ని విషయాలు మనకి తెలుస్తుందండి. ప్రకృతి మనం సహకరిస్తుంది అని భావిద్దాం. ఇది విన్నాడు, ఏంట్రా ఇది మనకంటే ఒకడు ఉన్నాడు, ఎవడున్నాడు అనేసి తెల్లవారితే ఒక దిగులు పట్టుకునేసింది. పంపించాడు రాజ్యం అంతా కూడా. ఎవడున్నాడు అంటే ఒక్కడో కనబడలేదంట. ఎవరిని అడిగినా కూడా మేమంతా దానకలం కామని చెప్తున్నారంట రాజ్యం అంతా కూడా. సరే వెతికి చూస్తే ఒక బండి కింద ఒకటి పడుకున్నాడంట, మామూలు ఒక 4 వస్త్రాలు కట్టుకునేసి. అతడి పేరు నిర్వాహకుడు ఏదో అంటారండి, ఒక వ్యక్తి అనుకుంటున్నాం, పేరుకి సంబంధం ఉంది. అతడి నుంచి కాంతి ప్రస్తుతం వెదజల్లుతామంటారంట. ఇతడే ఉంటాడేమో అనేసి గబగబ వచ్చి నేను రాజుగారు రమ్మంటున్నాడు అని అంటారు. నేను రానుపో అంటాడు. రాజుగారు పిలిస్తే వాడు రాలే. ఏ ధైర్యం చూసి ఈ మామిడి చెప్పాడు, మరొక కాంతి బ్రహ్మణ అవుతుంది, అతని పెళ్లి అడిగాము, అది బండి కింద పడుకున్నాడు, రానున్నాడు అన్నాడు. రానున్నాడా, ఇదో రత్నాల మూట ఎత్తుకొని పోయిస్తాను. రత్నాల మూట ఇచ్చాడు. నేను రానన్నాడు. రాజుగారు పౌరుషం వచ్చింది, అర్ధరాజ్యం ఇస్తానన్నాడు. నేను రానన్నాడు. వెంటనే రాజు ఎవరికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఏంటా రాజు వచ్చాను లేరా అంటాడు. నేను లేనంటాడు. ఎందుకని? వాళ్ళ ధర్మశక్తి అద్భుతంగా ఉంది. భగవంతుడు నాకు అదంతా ఉన్నాడు, అనుభూతి సిద్ధు ఉన్నాడు, నాకు గురించి నాకేం భయం అంటే నేను వస్తే కూడా రాలేదే అన్నప్పుడు అప్పుడు అహంకారం తగ్గి మోకాళ్ళ మీద కూర్చొని మహాప్రభు అన్నప్పుడు అప్పుడు జ్ఞానాన్ని ఉపదేశించాడు. ఇది ఉపనిషత్తులో ఉన్న దృష్టాంతం. ఇది ఎందుకు చెప్పుకుంటున్నాం మనం? అనుభూతి చెందితే ప్రాపంచిక విషయాల పట్ల ఉత్సాహం ఉండదు, ఉంటుంది ఉత్సాహం ఉండదు, ఆసక్తి ఉండదు. అందుకు చెప్పుకుంటున్నా మాసగత తన శ్రమంతా రక్తానంతా దాదాపు మనకు అందిస్తున్నాడు ఇక్కడ. ఇట్లా కూడా ఒక సాధకుడు భగవంతుని అనుగ్రహం పొందాడు, ఇంకా సాధన చేసుకోవాలని చెప్పేసి ఊరంతా తిరుగుతున్నాడు. వాళ్ళకి ఎక్కడ ఆ అనుభూతి పొందినది ఎక్కడ దొరకలే. మాస్టర్ గారికి షిరిడిలో కలిగిన అనుభూతి ఇంకెక్కడ దొరకనట్టు. ఆ అనుభూతి మాస్టర్ ఇంకెక్కడ దొరకలేదు. అందుకని బాబాను మన ముందు ఉంచాడు ఆయన. అలా కొత్తగా ఉన్నారు, రే నువ్వు ముందుకు పోవడానికి మేము కొన్ని విద్యను నేర్పిస్తావురా, ఆ విద్యల ద్వారా నువ్వు లోకాన్ని మంచి మార్గం పెట్టొచ్చురా అని చెప్తారు. నా బోర్డు గడికి రాసిగలుగుతున్నాను, ఎందుకంటే మంచిగా చేస్తాను, ఆ శక్తులు వచ్చింది, ఆ శక్తుల ద్వారా భగవంతుడు నన్ను నిరూపణ చేస్తాను అని నా బోర్డు గడు అనుకుని ఉంటాడు. అతడు అదృష్టవంతుడు, వివేకవంతుడు, జ్ఞానవంతుడు. లేకపోతే నా బోర్డు గడికి దూకేసి ఉంటాడు, అది దూకలే. అయ్యా మీరు అంత కష్టపడి నాకు ఆ యోగ విద్యలు ఆ విద్య నేర్పే కంటే ఒక్కడికి ఇవ్వండి చాలు. ఏమని? భగవంతుడి పట్ల నిరంతరం లగ్నమయ్యే విధానం ఒక చెప్పండి చాలు అన్నాడు. వాళ్ళకి తెలిస్తే కదా, ఆ స్తోమత వాళ్ళకు ఉంటే కదా. అంటే చూడండి, వాడికి ఆ భావం రావడానికి కారణం ఏంటి? వాడి పూర్వజన్మ సంస్కారాల బలం వాడికి అలా అనిపించింది. అంటే వాడు ఎప్పటికీ సాధన చేస్తుండాలి, ఎన్ని జన్మ నుంచి సాధన చేస్తుండాలి. 100కి ఎవరు ఒకేసారి రారండి, ఒకటి నుంచే రావాలి. మన పూర్వజన్మ సుకృతం. ఇప్పుడు ఒకటి నుంచి 1లో ఉన్నామా 2లో ఉన్నామా అది ఎవడి పట్టి నేర్చుకోవాల్సిందే.
10లో ఉన్నారా 50లో ఉన్నారా సంగతి తెలియదు. ఎందుకంటే వాడు ఆత్మపరిశీలన చేసుకుంటే వాడికి అర్థమవుతుందండి. నేను అనుకోండి, నేను 1లో ఉన్నానా 5లో ఉన్నానా 10లో ఉన్నా నాకు తెలుస్తుంది, మిగతా వాళ్ళకి తెలియదు. ఎందుకంటే అవకాశం కూడా లేదు కూడా. అలాగే భాష చెప్తున్నాడు, వాడి పూర్వజన్మ సంస్కారం వాడికి అలా అనిపించింది అంటే మనకి ఇప్పుడు అనిపించలేదంటే మన పూర్వజన్మ సంస్కారం లేదని అర్థం. లేదని కోరుకుంటామా? లేదు, ప్రయత్నం చేద్దాం. వాడు కలిగింది కదా, నాకెందుకు కలగదు? ఈ అసూయ కరెక్టే, ఈ అసూయ కరెక్టే. ఇప్పుడు నార్కీకి భిక్షకు పోవాలని ఒక బాబా గోత్రం భిక్షకు పోవాలని ఆశ. వేరే వాళ్ళు పోతున్నారు, పోతాంటే ఇతనికి అసూయ కలిగింది, వాళ్ళు పోతున్నారే నాకు అవకాశం లేదే. తప్పేం లేదు, అసూయ కలగడం కాదు. ఇప్పుడు మనకు అసూయ కలిగింది, రే వాడి పూర్వజన్మ గురించి మనకెందుకు రాకూడదు, మనం ప్రయత్నం చేద్దాం. ఎప్పుడైతే నార్కేకి వచ్చిందో రోజు తపన పడ్డాడు, నేను బాబా భిక్షకు పోవాలని. ఒక సూటు బూట్ వేసుకొని పోయినాడు, ఇప్పుడు భిక్షకు పోరా అన్నాడు. ఇంతకాలం కూడా తపన పడ్డాడు కాబట్టి ఆ సూటు బూట్లో కూడా భిక్షకు పోయినాడు. అలాగే మనకు తపన కలిగించడం కోసం భరద్వాజ మాస్టర్ గారు మనకి ఈ గ్రంథాలు ఇచ్చారండి, పొందాలి. శ్యామకి ఊరికేనే శ్యామకి చెప్తే బాబా మాట ఎంటాడండి? ప్రసాదం పంచు బాబా అంటే ప్రసాదం పంచాడు, బాబాకి పంచాడు. నేను గమ్ము కూర్చున్నావు, ప్రసాదం పంచు అన్నాడు శ్యామ. ఎందుకు పంచాడు? ఎన్ని జన్మల నుంచో ఆ శ్యామాన్ని, ఆ దీక్షితుని, ఆ కపర్తిని శుద్ధి చేసుకుంటూ వచ్చాడు. 72 జన్మలు నాకు తెలుసురా అన్నాడు. మనం ఆ కోవలోకి వెళ్ళాలండి. అనుభూతి చెందగలిగితే భక్తి మనోభావం పెంపొందించుకోవచ్చు. ఇక్కడ భక్తి అంటే ప్రేమ, అనన్యమైన ప్రేమ, ఏ ఆధారం లేని ప్రేమ, ఆశించలేనిది ప్రేమ. ఆశించేది ప్రేమ ఎలా అవుతుంది? నన్ను నేను ప్రేమించుకున్నట్టు అవుతుంది. ఇది కఠోపనిషత్తు ఎక్కడ ఉందండి? నచికేతుడు యముడి దగ్గరికి పోయాడు. మరి ఎందుకు వచ్చావరా అంటే, ఒక 4 రోజులు ఉపవాసం ఉన్నాడు, యముడు కొద్దిగా వెయిట్ చేశాడు. మరి పిల్లవాడు ఏమంటే నాకు మోక్షం కావాలన్నాడు. అది తప్ప ఇంకేం అడుగన్నాడు. నాకు అది ఉంటే ఇవేం అవసరం లేదన్నాడు. నచికేతుడు ఎంతటి వాడండి? అలాగే ధ్రువుడు పట్టుబట్టాడు. నచికేతుడు కానీ ధ్రువుడు కానీ, ధ్రువుడు నాకు విష్ణు దశమే కనపట్టుబట్టాడు. ఈ విధంగా జ్ఞానం మీద అంత తీవ్ర జిజ్ఞాస కలిగినప్పుడు ఒక్కసారి అనుభూతి చెవిచిన వాడికి లౌకిక విషయాల పట్ల ప్రీతి కలగడానికి అవకాశమే లేదు. అప్పుడు వాడికి నిజంగా భగవంతుడి పైన ప్రేమ కలిగినట్టు. ఈ లోపల ఈ దుఃఖ నివృత్తి కోసంగా భగవంతుడిని ఒక సాధనగా ఉపయోగించుకుంటున్నాము. మరి భగవంతుడు ఎందుకు సహకరిస్తున్నాడంటే, ఇప్పుడు వస్తే వీడు మారతాడులే, అంతేకాకుండా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, ఇంకా భగవంతుడు ఇంకా సహకరిస్తాడు. మన ప్రయత్నం కావాలి. కాబట్టి మన ప్రధానమైనది దుఃఖ నివృత్తి, భగవంతు అనుభూతి. ఎందుకంటే ప్రధానమైన వాడే భక్తుడు. త్యాగం చేసేవాడు కూడా విజ్ఞానం కోసము, ధర్మం కోసము, లేక తన వాళ్ళ కోసము త్యాగం చేస్తున్నాడు. అవగాహన పొందినవాడు భక్తుడు. ధర్మం కోసంగా తన యావత్తు పణంగా పెట్టాడు. ఎందుకు పెట్టాడు? వాడికి ధర్మం మీద ప్రీతి, తను నమ్ముకున్న గురువు మీద ఆరాధన, గౌరవం. ఇంతగా శ్రమపడి ఇన్ని వాక్యాలు మనకు అందిస్తూనే ఉన్నాడే ఇన్ని గ్రంథాల ద్వారా. కాబట్టి నాకు అన్నిటికన్నా ప్రీతికరమైంది ఆయన వాక్కు పట్ల గౌరవము, ఆరాధన. దానికోసం నేను అన్ని వదులుకుంటా అంటే బాహ్యంగా కాదండి, మానసికంగా. మరి హరిశ్చంద్రుడు వదులుకోలేదా? శివచక్రవర్తి సంగతి ఏంటి? రతీదేవుడి సంగతి ఏమిటి? అల్లూరి సీతారామ సంగతి ఏమిటి? బాలగంగాధర తిలక్ మన సాహిత్య గ్రంథంలో వస్తుంది, ఆయన సంగతి ఏమిటి? కాకా దీక్షిత్, మరి ఆయన విషయం ఏమిటి?
ఇవన్నీ నిజంగా అనుభూతి పొందినప్పుడు మనకి ఇంకా వేరే ఆలోచన ఉండదు. ఇప్పుడు వచ్చిన అనుభూతిని ఇలాగే మనం పొందుతాం. ఈ అనుభూతి పొందిన తర్వాత ఇంకా నాకు ఏది లేదు, ఎవరు లేరు అనే భావనే నాలో రాకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది. అనుభూతి చెందినప్పుడు కాసేపు ఉంటుంది, కాసేపు పోతుంటుంది. ఏం ఉపయోగం ఉంటుంది? ఏనుగు స్థానం లాగా ఏగా తీపరాల మీద కాసేపు ఉంటుంది, పెట్ట మీద కాసేపు ఉంటుంది. ఏం ఉపయోగం ఉంటుంది? ఆ తీపి పొంది ఉన్నప్పుడు దాని అనుభూతి పొందినప్పుడు ఇంక పెంట మీద పోతుందా? అనుభూతి పొందితే పోదు. కాబట్టి ఇక్కడ మనం ఏ స్థితిలో ఉన్నామో అనే సంగతి ఎవరికి కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే మనకు భగవంతుడు తిరిగి ఒకటి ఇచ్చాడు, ఆలోచన తత్వం ఒకటి ఇచ్చాడు. ఉపయోగించుకోకపోతే నష్టపోయేది ఎవరికి పోయాడు. ఈ అవకాశం మనకి తిరిగి రాదు. బాగా చెప్పుకున్నాడు. ఈరోజు గ్యారంటీ లేదు, వస్తుందిలే, అలా చెప్పేవాడు వస్తాడులే, ఇంటూ ఉంటాంలే అనుకుంటే నో ఛాన్స్. చెప్పేవాడు వస్తాడు. ఎందుకంటే మాస్టర్ గారు ఈ జన్మకి మాస్టర్ గారు దొరికారు, లేకపోతే జన్మకి మాస్టర్ గారు దొరుకుతారని నమ్మకం లేదు. ఇలా ఉంటే తప్పకుండా దొరుకుతాడు, ఖచ్చితంగా దొరుకుతాడు. ఎందుకు ముందుగా చెప్పాడు ఇక్కడ ఎవడికి మేలు చేస్తాడు భగవంతుడు, ఎవడు సహకరిస్తాడంటే ఎవడైతే దుఃఖం చేసుకుని ఎవడైతే ప్రయత్నం చేస్తాడో వాడికి మాత్రమే సహకరిస్తాడు. జారిపోతున్నాము, జారిపోతున్నాను ప్రయత్నం చేస్తున్నాడని చెప్పి చేయి అందిస్తాడు. నువ్వు ప్రజలు కింద మీ కొండ ఎక్కగలనా అనుకుంటామంటే కిందనే ఉంటాము. చెవి చూసిన వాడికి మామూలుగా తన మీద తనకుండే ప్రేమకు తోడు తన ప్రేమ ఉంటుంది, భగవంతుని మీద ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుంది. అందులో మమేకం అయిపోతాడు. భగవంతుని అనన్యంగా ఆశ్రయించిన వాడు తనకు అర్పించుకున్నవాడు అవుతాడు. అందుకే అన్నిటికంటే భక్తుడే శ్రేష్ఠుడు. ఆర్తులు, అర్ధార్థి, జ్ఞాని అన్నా కూడా భక్తుడే శ్రేష్ఠుడు. భక్తుడికి నిర్వచనం చెప్పుకున్నాం: లొంగడం, వంగడం, కట్టుబడి ఉండడం, సర్వసమర్పణ చేయడం. ఉండకపోతే ఏం ఉపయోగం ఉంటుంది? మరి కట్టుబడి ఉన్న ఎవరున్నారా? బయాజీ అప్పాజీ పాటేల్, బాబా చరిత్ర, సాయి చరిత్ర గ్రంథం అందించాడు మన మాస్టర్ గారు. మేగుడు వీడైనా నిజమైన భక్తుడు అని అనిపించుకున్నవాడు మేగుడు, ఆ అనుభూతి పొందినవాడు మేగుడు. మనకి అనేక గ్రంథాల ద్వారా మాస్టర్ గారు అనుభూతి చెందడానికి ఎంత చక్కటి అవకాశం ఇచ్చాడు చెప్పండి. వాడికి ఎంత భక్తి అంటే వాడి మనసు ప్రతి క్షణము కూడా భగవంతుడి జ్ఞానం అండి. బాగా పట్టుకోండి, భగవంతుడి జ్ఞానము రూపం కాదు. ఆ జ్ఞానం వాడిని విడిచి ఉండదు. జ్ఞానం అంటే ఇప్పుడు చేసుకున్నామే, వాడు అనుభూతి పొందిన తర్వాత, జ్ఞానం పొందిన తర్వాత ఇంకా ప్రాపంచ విషయాల మీద ఆలోచనే రాదు. వ్యక్తుల మీద ఉండదు, వస్తువుల మీద ఉండదు, పరిస్థితుల మీద ఉండదు. నిరంతరము మనకి లభించిన ఈ జ్ఞానాన్ని ఆస్వాదిస్తాం అనుకుంటాం. అమృతం చదవడానికి ఎంతమంది కష్టపడ్డాడు, ఎంతమంది వేదన పడ్డారు, ఎంతమంది తన రక్తాన్ని చిందించారు. వాసుకి అది పట్టుకుని భయం వస్తుందండి. తాడుని లాగితేనే తాడు తెగిపోతుంది. మరి ఆ వాసుకి ఆ శరీరం ఎంత, అందుకనే అండి శివుడి కంఠాన్ని అలంకరించినాడు. శివుడి కంఠం అలంకరించడానికి గురికి వచ్చేస్తాడా? వాసుకి శివుని కంఠం ఎప్పుడు ఉంటుంది. అదే త్యాగనేక అమృతత్వ మానసుహు అని చెప్పడం ఉద్దేశం అదే అండి. కనుక ఇక్కడ సద్గురువును ఆశ్రయించినప్పుడు ఆ సద్గురు సాన్నిధ్యంలోనే మనకు భక్తి శ్రద్ధలు ఏర్పడతాయి. అనుభూతి చెందినప్పుడు అప్పుడే సత్వగుణం బలపడుతుంది. ఎప్పుడు? ఆయన బోధల వల్ల, ఆయన లీలల వల్ల, ఆయన ప్రేమ వల్ల మనలో శుభ సంస్కారాలు బలమవుతాయి, దృఢమవుతాయి, బలీయమవుతాయి. చూడండి ఇక్కడ దేనివల్ల? ఆయన బోధల వల్ల, ఆయన లీలల వల్ల. ఆయన మనకి ఎన్ని లీలలు చేశాడండి. నా బాబా కళ్ళ కనబడ్డాడండి, మాకు ఇది జరిగిందండి. అక్కడ కళ్ళ కనబడడం ఎలా జరిగింది. మరి దాన్ని శుభ సంస్కారంగా చేసి మార్చుకుంటున్నామా, అశుభ సంస్కారంగా బాధపడుతున్నామా? ఆ శుభ సంస్కారం బలీయం చేసుకుంటున్నామా లేదా బలహీనం చేసుకుంటున్నామా? అందుకంటే మాస్టర్ గారు దాని మీద రుచి ఎంతవరకు ఏర్పడుతుందో అంత మేరకు బలపరుచుకునేందుకు పట్టుదల ఏర్పడుతుంది. రుచి మరిగాం, రుచి తీసుకున్నాం,
అనుభూతి పొందాం. ఎంతవరకు పొందాము? ఆ కళలో మాత్రం అబ్బా భలే ఉందండి. మళ్ళా ఆ కళని 10 మందికి చెప్పిన తర్వాత ఆహా నా కళ వచ్చి బ్రహ్మాండంగా వచ్చింది, అంతవరకు పొందాం. ఇక్కడ బాగా గమనించుకుంటూ రావాలి. ఈరోజు మనకి మాస్టర్ గారు అందించిన గొప్ప సందేశాలండి ఇవన్నీ. చెదరగొట్టే విషయాలను రచించుకుని ఎలాగో మనకి బాబా సూక్తులు ఎన్ని ఉన్నాయండి. ఏది మన అనుభూతిని చెదరగొట్టేదని కూడా వస్తాయి చుట్టుపక్కల. దాన్ని ఎలా రచించుకోవాలో బాబా సూక్తుల్లో ఉంది. కాబట్టి ఇక్కడ మనం ఉద్దేశం ఏంటి? పరమార్థం పొందాలి, అదే లక్ష్యం, అదే ధ్యేయం, అది కావాలి. ఒకే ధ్యేయం, ఒకే లక్ష్యం, దానికోసం పోరాడాలి, నిరంతరం తప్పించాలి. ఆ తప్పించడమే తపస్సు. చూడండి, దాని నుండి ఈ తీవ్ర తపన మనకి ఎవరు అందుకు దోహదం చేస్తున్నారు చెప్పండి? ఇక్కడ ఎవరు మనకు మార్గం చూపిస్తున్నారు చెప్పండి? మనం వెతుక్కోకుండా, మన ప్రయత్నం లేకుండా మాస్టర్ గారు మనకు అందిస్తున్నారు. కానీ తపన ఉండేవాళ్ళు, తపన పడి మాస్టర్ గారి కోసం వెతుకులాటలో ఇంకా తిరుగుతుండేవాళ్ళు చాలా మంది ఉన్నారండి. అయ్యో మనకు మార్గదర్శకులు లేడే 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 అనుకుని తిరగలరు. కానీ మనకు ప్రయత్నం లేకుండా మనకు సులభంగా మనకు లభించాడండి. దొరికాడు. మరి ఆయన మీద ప్రేమ ఉందా? ఆయన అంటే ఆయన రూపం మీద కాదండి, దయచేసి అట్లా భావించకూడదు. ఆయన పూజించమని చెప్పడం ఉద్దేశం కాదండి. ఇక్కడ ఆయన మాట పట్ల గౌరవం ఉందా అని ఆయన మాటను ఆరాధిస్తున్నామా? అప్పుడు ప్రేమ ఏర్పడుతుంది. అప్పుడు అనన్యమైన గురుభక్తి ఏర్పడుతుంది. దాన్ని ఇంకా బలంగా చేసుకోవాలని కోరిక చేత అందుకు ఏదైతే నాకు అడ్డు వస్తుందో అటువంటి ప్రతిబంధకాలను, వికారాలన్నీ కూడా ఆయన చెప్పిన బోధన ద్వారా తొలగించుకోవడం నేను ప్రారంభిస్తాను. వస్తుంది కష్టం, ఒక్క క్షణమే, నీటి మీద గాలి బుడగలాగా ఉండాలంతే. ఒక్క క్షణం పక్కన వెళ్ళిపోవాలంతే. అప్పుడు ఆయన బోధన గుర్తు చేసుకోవాలి. మాస్టర్ గారు చెప్తున్నాడండి, బ్రహ్మాండం చెప్తున్నాడు, రోజు వింటున్నామండి, అద్భుతం, ఆయనకన్నా గొప్పవాళ్ళు లేడు. ఏం ఉపయోగం అండి? అందుకే ఆహారం జీర్ణమైతే ఉపయోగం, అజీర్ణమైతే రోగం. ఆయన చెప్పిన మాటలు అవగాహన చేసుకుంటే ఉపయోగం, అవగాహన చేసుకోకపోతే అధఃపాతాలు. ఆ దుఃఖంలో కూలిపోతూనే ఉంటాం. దుఃఖ నివృత్తి మానవ జన్మకు సార్థకత. ఇదే బుద్ధుడు చెప్పింది. దుఃఖం ఎలా ఉంటుందని చెప్పాడు, దుఃఖ నివృత్తికి మార్గం చెప్పాడు. ఆ నివృత్తికి ప్రయత్నం చేయడానికి అష్టాంగ యోగం చెప్పాడు. అలాగే మనకు భరద్వాజ మహర్షి గారు, సాయినాథుడు విషయం చెప్పాడు. ఆ విషయాన్ని, దానిలో ఆ విషయము ఆ విషయాన్ని మందుగా మార్చుకుంటామా, మందగా ఉంటామా, మందకొడిగా ఉంటామా? మందకొడిగా ఉండడం అంటే శబ్దుడిగా ఉండడం, శబ్దుడిగా అంటే నిర్జీవిగా ఉండడం. ఆ విషయం వల్ల నిర్జీవుడైపోతామా? ఆ విషయం వస్తే దాన్ని ఎలా మలుచుకొని ముందుగా తయారు చేసుకొని ఆరోగ్యవంతులమై, ఉన్నతలమై, ఆదర్శవంతంగా ఉంటామా? ఆ ఉండడానికి, మన పెద్ద పెద్ద వికారం తొలగించుకోవడానికి ఆయన బోధలే మనకి శరణ్యం అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాడు ఈరోజు భరద్వాజ మహర్షి గారు. శక్తి మేరకు వివరించుకోవడానికి ప్రయత్నం చేశాం. దీని అనుభూతి పొందగలిగితే మన జీవిత ధన్యం ధన్యం ధన్యం. స్వస్తి. गुरु साईनाथ महाराज की जय, सद्गुरु भरद्वाज महाराज की जय, गुरुदेव दत्त।